తిరుమలలో ఒక తీర్థం ఉంది. అక్కడ స్నానం చేస్తే వృద్ధుడు కూడా యువకుడుగా మారాడని పురాణం చెబుతుంది. ఆ అద్భుతమైన పవిత్ర స్థలం ఎక్కడుందో మీకు తెలుసా? ఆ రహస్య స్థలం ఏంటో మీకు తెలుసా? ఆ రహస్య తీర్థం ఏంటో మీకు తెలుసా? అదే కుమారధార తీర్థం. మరిన్ని దీని గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. మీరైతే నేచర్ని చూసి ఎంజాయ్ చేయండి. తిరుమలలో అనేక పవిత్ర తీర్థాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎంతో విశిష్టమైనది కుమారధార తీర్థం. తిరుమల అరణ్యాల మధ్యలో ఉన్న ఈ పవిత్ర జలధార భక్తులకు ఎంతో పుణ్యప్రదంగా భావించబడుతుంది. అదే మన కుమారధార తీర్థం. ప్రకృతి సోయగాలతో నిండిన ఈ ప్రదేశం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది. అదే ఈ కుమారధార తీర్థం. పురాణాల ప్రకారం ఒకప్పుడు కుమారస్వామి అయిన సుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ ఘోర తపస్సు చేశారని చెబుతారు. ఆయన తపస్సు వల్ల ఇక్కడ పవిత్రమైన జలధార ఉద్భవించింది. అందుకే ఆ ప్రదేశానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చింది. మీరు లెఫ్ట్లో చూడండి. మనమైతే మాట్లాడుకుంటూ సగం దూరం వచ్చేసాం. మనం లెఫ్ట్లో చూడండి. లెఫ్ట్లో వచ్చేసి మీకు ఆ తీర్థం డ్యామ్ కనిపిస్తుంది. సో ఇంకా ముందు ముందు వెళ్ళే కొద్ది ఇంకా క్లియర్గా మనకి కనిపిస్తుంది డ్యాము. సో మీరైతే నేచర్ చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని మాట్లాడుకుందాం.
ఇంకా ఒక ఆశ్చర్యకరమైన కథ కూడా ఉంది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన జీవితంలో చేసిన పాపాలకు విముక్తి పొందాలని తిరుమలకు వచ్చాడు. కానీ అతను వయస్సు ఎక్కువగా ఉండటం వల్ల కొండపైకి ఎక్కలేక బాధపడుతున్నాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక యువకుడి రూపంలో ప్రత్యక్షమై అతనికి సహాయం చేశారు. ఆ వృద్ధునిడి ఆ వృద్ధుడిని శ్రీ కుమారధార తీర్థానికి తీసుకెళ్లి స్నానం చేయించారు. ఆశ్చర్యకరంగా ఆ స్నానం చేసిన వెంటనే ఆ వృద్ధుడు యువకుడిగా మారిపోయాడని పురాణ కథ ఒకటి చెప్తుంది. మరిన్ని మాట్లాడుకుందాం. మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం తీర్థం దగ్గరికి. మీరైతే నమ్మరు, నేను నిజంగా చెప్తున్నాను. ఇక్కడ చాలామంది ఇక్కడ ఖచ్చితంగా 2 హ్యాండ్స్ యూజ్ చేసి దిగాల్సిందే ఎవరైనా సరే. అందుకే ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేస్తే పాపాలు నశించి ఆరోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలలోని ఈ పవిత్రమైన కుమారధార తీర్థం భక్తులకు దైవ అనుగ్రహాన్ని అందించే మహిమాన్వితమైన ప్రదేశంగా నిలిచింది. నాదైతే స్నానం అయిపోయింది, దర్శనం అయిపోయింది. నేనైతే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను తీర్థం నుంచి. మీరు చూడండి ఎంతమంది ఎదురు వస్తారో. దాదాపు లెక్కల ప్రకారం ఈరోజు ఒక 2000 వరకు వచ్చి ఉండొచ్చు అని అంచనా. మేబీ ఇంకా ఎక్కువ అవుతారేమో. లాస్ట్ టైం మనం చూసాం కదా రామకృష్ణ తీర్థం దగ్గర ఏమైందో. సో ఈసారి కూడా అలాంటిది అవ్వద్దు అనే ఆశిద్దాం. మీరైతే నేచర్ చూడండి. అసలే ఎండాకాలం, పెందలాడి జాగ్రత్తగా తీర్థం చూసుకోండి, పెందలాడి ఇంటికి వెళ్ళిపోండి.
నేనైతే పాపనాశనం డ్యామ్ దగ్గరకు వచ్చేసాను. ఆ దగ్గరున్న స్టెప్స్ అయితే ఇప్పుడిప్పుడే దిగుతున్నాను. సో, ఒక్కసారి ఏమేం పెట్టారనేది మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడేమో పులిహోర ప్యాకెట్టు. అవన్నీ పులిహోర ప్యాకెట్సే. తర్వాత ఇక్కడేమో అది చాయ్, చాయ్ పోస్తున్నారు. సో, అటు పక్కేమో ఉప్మా అనుకుంటా అది. అది ఉప్మా పెడుతున్నారు అక్కడ. అది మెను. మరి మీరైతే నేచర్ చూడండి. సో, పాపనాశనం డ్యామ్ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అసలు ఎక్సలెంట్‌గా ఉంది నేచర్ మాత్రం. మంచి ఫోటోగ్రఫీ, మంచి కెమెరా ఉంటే మాత్రం ఎక్సలెంట్ పిక్స్ వస్తాయి. సో, ఒకవేళ మీరు దీనికి వచ్చుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి.